వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఈరోజు మరి ఒక ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ప్రిన్సిపాల్ పర్యాటక రంగంలో ఆయా ప్రదేశాలు మరి సందర్శించి ఎంతోమందికి మరి పర్యాటక రంగంలో దిశానిర్దేశం చేసి ఎంతోమందికి పర్యాటక దర్శనం చేయించినటువంటి వ్యక్తి. అదే కాకుండా బాల కళాకారుల్ని ఎంతోమందిని మరి నేను మీకు ఉన్నాను అంటూ వాళ్ళకి ముందుండి మరి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అదే కాకుండా ఎంతోమందికి చిన్నారుల్ని సంగీతం, కళలు అన్నిట్లో కూడా మరి ఎంతో నేర్పరి అయినటువంటి వ్యక్తి. కళారంగంలో గత 15 సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామి ఆదేశానుసారంగా వారి ఆకాంక్ష మేరకు సచ్చిదానంద కళాపీఠం అధ్యక్షులుగా ఉంటూ బాల సచ్చిదానందం పేరిట ఎన్నో మన దేశంలో ఆయా ప్రదేశాలలో ఎంతో మందికి ప్రదర్శనలు ఇస్తూ ఎంతోమంది చిన్నారులకు అవకాశం కల్పిస్తూ ఒక సీనియర్ పాత్రికేయులుగా ఉంటూ మళ్ళీ ఎంతో మందికి వారి యొక్క ప్రశంసల్ని అందించి వారి గురించి రాసి ఎంతో మందికి ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకోవటానికి ముందున్నటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి గురించి మరి మనం కొన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో సంవత్సరాలుగా కళల్ని ప్రోత్సహిస్తూ, కళాకారుల్ని ప్రోత్సహిస్తూ, గాయకుల్ని కల్చరల్ పేరిట సచ్చిదానంద కళాపీఠానికి గత 15 సంవత్సరాల నుంచి బాల సచ్చిదానందం పేరిట ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ టెంపుల్స్, అనేకమైనటువంటి ఆడిటోరియంస్ అన్నిట్లో కూడా వారి పేరంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. వారు ఎవరో కాదు, మల్లారం రత్నాకర్ శర్మ గారు. మరి వారంటే చాలామందికి తెలుసు. పత్రికా రంగంలో కూడా ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ఘనత వారిది. ఎంతోమందికి వారి యొక్క కొంతమంది జీవితాలకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలు, అవార్డులు అందుకున్నటువంటి వారి గురించి వారి యొక్క ప్రశంసా పత్రాలు రాసి 1000 మందికి పైగా బాల కళాకారులకు సంబంధించినటువంటి ప్రశంసా పత్రాలు రాసి ఎంతోమంది మరి పేపర్లో కానివ్వండి, కళాపీఠానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, కొన్ని కళలకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వారి చేతి రాత మరి ఉండటం చాలా అద్భుతం, విశేషం, మహా సంతోషం. వారి గురించి ఇప్పుడు వారు ఎవరో కాదు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మల్లారం రత్నాకర్ శర్మ గారు. వారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. వారి అనుభవాలని, వారి విశేషాలు, వారి జీవిత ప్రయాణం, అలుపెరగని ప్రయాణం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వారి మాటల్లోనే వారి యొక్క జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్కారం రత్నాకర్ శర్మ గారు, బాగున్నారా? నమస్కారం. జయ గురుదత్త అండి. శ్రీ గురుదత్త. జయ జయ గురుదత్త. జయ గురుదత్త. రత్నాకర్ శర్మ గారు, మీ జీవిత ప్రయాణం మరి ఉపాధ్యాయులుగా మొదలు పెట్టారని మీరు చెప్తూ ఉన్నారు. ఉపాధ్యాయులుగా అంత చిన్న వయసులోనే మీకు ఆలోచన ఎలా వచ్చింది? మాది సాంప్రదాయబద్ధమైన మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు ఒక స్కూలు హెడ్ మాస్టర్. అది కాకుండా ఆయన ఒక వేద పండితుడు. తన జీవితం అంతా ఒక క్రమశిక్షణ పద్ధతుల్లో గడిపిన గొప్ప వ్యక్తి. ఆయన మాకు స్ఫూర్తి. అలాగే ఈరోజు మా అమ్మగారు నిత్య పూజా దురంధరాలు, రామాయణ పద్యాలు, భాగవత పద్యాలు, భారత పద్యాలు, దండకాలు ఇవన్నీ ఆమె అనర్గళంగా చదివేది, మాకు నేర్పేది. ముఖ్యంగా తెలుగు భాష మీద ఈరోజు ఇంత పట్టుంది పత్రికా రంగంలో కానీ, స్పెషల్ ఐటమ్స్ రాయడంలో కానీ ఉందంటే మా అమ్మగారి ప్రభావం. చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష మాకు నేర్పించిన పుణ్యం ఆమెది. ఇప్పుడు చాలామంది పెద్ద బాల శిక్ష మర్చిపోయారు. దేవరమ్ము, కావమయ్యమమ్ము, పోకలేనివాడు, రూకలేనివాడు, పోక చేయలేడు, ఇలాంటివన్నీ పెద్ద బాల శిక్షలో అఖండమైన నాలెడ్జ్ మాకు నేర్పించింది. ఆ తల్లి ఇప్పుడు లేదు. మేము ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలే ఉంటాను. వారి ప్రభావం మాకు బాగా ఉంది. మా ఇంట్లో అందరూ టీచర్సే దాదాపుగా. మా అన్న టీచర్గా పనిచేశాడు, మా చెల్లెలు టీచర్గా పనిచేశాడు, మా చెల్లెలు భర్త టీచర్గా పనిచేశారు, ఇంకో చెల్లెలు టీచర్గా పనిచేసింది, ఇంకో చెల్లెలు భర్త కూడా టీచర్గా పనిచేశాడు. అంటే టోటల్గా ఒక ఉపాధ్యాయుల కుటుంబం, ఒక సాంప్రదాయబద్ధమైన క్రమశిక్షణాబద్ధమైన కుటుంబం అది. అయితే ఆ కాలంలో బడి పంతులకి ఆదాయం తక్కువ.
బతకలేక బడిపంతులు అన్నారు. ఆ విషయంలో మాది చిన్న కుటుంబమైనా మేము ఉన్నది ఒక నగరంలో కాబట్టి బంధువుల తాకిడి ఎక్కువగా ఉండేది. హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు, పెళ్ళిళ్ళకి ఎన్నో ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ ఖర్చులు కూడా బాగా అయిపోయేవి. ఒక స్టేజ్కి ఎట్లా వచ్చిందంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మా నాన్న బాధపడడం చూశాను. ఎందుకంటే పుస్తకాలు కొనాలన్నా, డ్రెస్సులు కొనాలన్నా, ఫీజులు కొనాలన్నా ఆయనే కొంత అంటే ప్రాబ్లం చెప్పలేక అన్నాడు. అప్పుడు అనిపించింది మనం కూడా ట్యూషన్ అనేది ఒకటి మొదలు పెడితే బాగుంటుందని. నేను 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ చేరకముందు ఈ ప్రైవేట్ ట్యూషన్స్ నేను స్టార్ట్ చేశాను. అది ఆ రంగం. అప్పటి నుండి అనర్గళంగా ఉపాధ్యాయ రంగంలో నేను చాలామంది ప్రశంసలు పొందాను. నాకు బోధించిన టీచర్లు కూడా ముక్కున వేలేసుకొని, అమ్మా నువ్వు కూడా ఇంత బాగా చెప్తున్నారు, అందరూ నీ దగ్గరికే వస్తున్నారు, అదేంటి ప్రభు అంత బాగా చెప్తున్నావని వాళ్ళు కూడా ఆశీర్వదించిన జీవితం నాదమ్మా. అదేవిధంగా మరి మీ జీవిత విధానం చూసుకున్నట్లయితే మంచి ఉపాధ్యాయుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మీరు ఉపన్యాసకులుగా మరి ఎలా మారారు? నేను ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను. ఈ ప్రైవేట్ ట్యూషన్ చెప్తున్నప్పుడు ఒక పాప ఒక పెద్ద స్కూల్లో చదువుతుంది. వాళ్ళ నాన్నగారు కూడా టీచరు. ఆయన ప్రత్యేకంగా పెద్ద స్కూల్కి వెళ్ళి, మీరు పిల్లలు బాగా రావాలంటే మంచి టీచర్ ఉండాలి, మా ట్యూషన్ మాస్టర్ చాలా మంచి టీచర్ ఉన్నాడు, మీరు ఆయన తీసుకోండి, మీ స్కూల్కి పేరు వస్తుందని వాళ్ళకి రికమెండ్ చేశాడు. అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణ అయిన తర్వాత ఆ స్కూల్ వాళ్ళు ప్రత్యేకంగా నన్ను పిలిచారు, మీరు మా స్కూల్లో జాబ్ చేయండి అని. అది నా ప్రత్యేకమైన ఫస్ట్ ఉపాధ్యాయుడిగా నేను ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా నేను బాగా పేరు సంపాదించాను. బాగా పేరు సంపాదించిన తర్వాత అప్పుడు గ్రాడ్యుయేషన్ బీకామ్ చేశాను కదా, ఎంకామ్ చేయాలనే కోరిక, ఎంకామ్ చేసి లెక్చరర్ కావాలనే కోరిక. దానివల్ల నేను మా ఉన్న నగరం పెట్టి మన హైదరాబాద్కు వచ్చాను. హైదరాబాదులో అంతా కొత్త, నాకు తెలిసిందల్లా ట్యూషన్ చెప్పడం తప్ప ఏం తెలియదు. అప్పుడు రావుస్ ట్యూటోరియల్స్ అని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ. ఆ రావుస్ ట్యూటోరియల్కి వెళ్ళాను. అయ్యా నేను ఇలా వచ్చాను, నాకు ఏదైనా పీరియడ్ ఇస్తే నేను చెప్తాను. సరే వాళ్ళు డెమో తీసుకున్నారు, కామర్సు అకౌంటెన్సీ చెప్పమన్నారు. నేను అకౌంటెన్సీ చెప్పిన తర్వాత వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. ఆ రకంగా ఇక్కడ నేను ఒక ఉపన్యాసకుడు, అంటే ప్రైవేట్ ట్యూటోరియల్స్లో కామర్స్ ఇంటర్మీడియట్లో మన అకౌంటెన్సీ, ఎకనామిక్స్, మర్కెంటైల్ ఇవి బాగా చెప్పేది. అప్పుడు నాకు పీరియడ్ చెప్తే 35 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా పీరియడ్ చెప్పుకొని ఇక్కడే ఉండి ఉస్మానియా హాస్టల్లో సీట్ సంపాదించి ఉస్మానియాలో ఎంకామ్లో ఉస్మానియా హాస్టల్లోనే ఉండి ఈ హాస్టల్లో నేను ఎంకామ్ పూర్తి చేశాను. ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత నాకు మొట్టమొదట వచ్చిన జాబు నారాయణపేటలో వచ్చింది గవర్నమెంట్ తరఫున. కాకపోతే అప్పుడు లెక్చరర్ కూడా జీతాలు చాలా తక్కువ. తర్వాత నేను ఇక్కడ సిటీలో ఉండిపోయాను, రకరకాల నాలెడ్జ్లు చూశాను కనుక అక్కడ డెవలప్మెంట్ ఉందో లేదని నేను మళ్ళీ దాన్ని వదిలిపెట్టి సిటీకి వచ్చాను. సిటీకి వచ్చిన తర్వాత ఎంకామ్ చేశాను కాబట్టి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా, ప్రిన్సిపాల్గా, జూనియర్ కాలేజీలో కూడా లెక్చరర్గా నాకు ఆఫర్ వచ్చింది. ఆ రకంగా ఒక ఉపన్యాసకుడిగా నా జీవితం సిటీలో ప్రారంభమైంది. ఆ రకంగా ప్రారంభమైనది నేను ఎన్నో స్కూళ్ళకి వైస్ ప్రిన్సిపాల్గా, అదే కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా, డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా నేను పనిచేసి చాలా పేరు తెచ్చుకున్నాను. అది నా జీవనంలో రెండవ రంగం. అంత చిన్న వయసులోనే ఇంగ్లీషు, మళ్ళీ తెలుగు, అదేవిధంగా హిందీ, మరి ఈ 3 భాషల మీద అసలు మీరు పట్టు ఎలా సాధించగలిగారు? పట్టు సాధించడం అనేది ఇంట్రెస్ట్కు సంబంధించిన విషయం. ఆ ఇంట్రెస్ట్తో, ఆ ఆసక్తితో మనిషి పట్టు విడకుండా పని ఒక నిబద్ధతతో చేస్తే కంపల్సరీగా ఏదైనా నేర్చుకోగలడు. నాకు డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. యాక్చువల్గా నాకు హిందీ చాలా తక్కువ వస్తుంది, కానీ నా మిత్రులందరూ రాజపూత్సు, మార్వాడిసు డిగ్రీలో వాళ్ళందరూ హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నారు, నేను తెలుగు తీసుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే, లేదు నువ్వు తెలుగు తీసుకోవడానికి లేదు, మాతోనే కూర్చున్నారు. నేను వాళ్ళతోనే కూర్చున్నాను. ఆ రకంగా డిగ్రీలో తీసుకున్న ఒక మంచి మార్కులు సంపాదించాను.
తర్వాత హిందీ విద్వాన్ పాస్ అయ్యాను. తర్వాత తెలుగు ఓరియంటల్ కోర్సెస్లో తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్ BOL కూడా నేను పాస్ అయ్యాను. ఈ మధ్యలో సిటీలో ఉన్నప్పుడు డిప్లొమా ఇన్ జర్నలిజం ఇది ఒకటి చేశాను. దాని తర్వాత డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అని అది గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది త్రూఅవుట్ సౌత్ ఇండియాలో ఒక 3 నెలలు మాకు ట్రైనింగ్ ఇచ్చింది. అన్ని సిటీస్లో మేము కోఆపరేటివ్ సొసైటీ సందర్శించి అవి ఎలా నడుస్తున్నాయి, అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ డెవలప్మెంట్ దాని మీద మేము సర్వే చేశాం. ఆ రకమైన జాబు నాకు బాగా లోక జ్ఞానాన్ని, సిటీలలో అన్ని సిటీలలో ఉండే మనుషులు ఎలా ఉంటారు, జీవన విధానం ఎలా ఉంటుంది అవి బట్టి బాగా అవగాహన వచ్చింది. ఆ రీతిలోనే నేను నెల్లూరులో ఈ ట్రైనింగ్లో ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో బాగా అనుబంధం పెరిగింది. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. నేను వెళ్ళినప్పుడు శైలజ చాలా చిన్న అమ్మాయి, వాళ్ళ నాన్నగారు మేము బాగా ముచ్చట పెట్టుకునేవాళ్ళు. అప్పుడప్పుడే బాలుగారు సెలెక్ట్ అయ్యి మద్రాసుకి వెళ్ళి వస్తున్నారు. అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నారు. పాపం ఆయన దిగి రైల్వే స్టేషన్లో దిగి నడిచొస్తే కూడా అప్పుడు ఎవరు పలకరించేవాళ్ళు కాదు. కానీ అటువంటి మహానుభావుడు చాలా గొప్పవాడి. మేము పెట్టిన సత్యనారాయణకి లేపటానికి తాను అండగా ఉండి ఎప్పుడు పిలిచినా శర్మగారు నేను ఎప్పుడు పిలిచినా వస్తాను అని ఆప్యాయంగా వచ్చిన మనిషి నాకు ఆ కాలంలో నాకు పరిచయమైన మహద్భాగ్యం. మీరు ఒక ఉపాధ్యాయులు అంటే లెక్చరర్ అనొచ్చు, ప్రిన్సిపల్ అనొచ్చు. మరి ఇంత క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం జీవించగలిగినటువంటి మీరు జర్నలిస్ట్గా ఎలా మారారు? 1980 MCOM చేసినాక ఇక్కడ సిటీలో నా దగ్గరికి ఆంధ్రభూమి రిపోర్టర్ వచ్చేవాడు. అది ఒక చిన్న ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆయన వాళ్ళకి ఒక ప్రకటన కావాలని వచ్చాడు. సరే, ఆయన చూస్తే పెద్ద మనిషిలాగా బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉన్నాడు. నమస్కారం పెట్టానుతో మాట్లాడారు. మీరు ఇట్లా నేను ఆంధ్రభూమి రిపోర్టర్ని అని చెప్పాడు. మాకు రిపోర్టర్గా అవకాశం ఉంటుందో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని అడిగాను. ఎందుకు లేదండి, గురుగారు ఉంది, కాకపోతే మీరు డిప్లొమా చేయండి అన్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను డిప్లొమా ఇన్ జర్నలిజం చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఆయన అప్రోచ్ అయ్యారు. చేసిన తర్వాత ఏదైనా ఛాయిస్ ఉంటే చెప్తాను అన్నాడు. అప్పుడు హిందుస్థాన్ సమాచార్ అని ఒక సంస్థ ఉంది. అంటే న్యూస్ కలెక్ట్ చేసి అన్ని పేపర్లకు ఇచ్చేటువంటి ఒక పెద్ద సంస్థ, ఆల్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థలో జాబ్స్ ఉన్నాయి కావాలని పిలిచారు. సరే, నేను దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అప్పట్లాగా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కాలేదు. ఆ న్యూస్ అన్నీ ప్రింట్ అయ్యి వస్తుంటాయి హిందీలో, అవన్నీ తెలుగు ట్రాన్స్లేట్ చేసి అన్ని పేపర్లకు పంపించాలి. అప్పుడు ఈ చిన్న చిన్న పేపర్స్ అన్నింటికి మేము రాసిన న్యూసే వేసేవాళ్ళు. అయితే నాకు ఆ పేపర్స్ పెట్టి కార్బన్స్ పెట్టి ఆ పేపర్లు ఇచ్చేసి వాళ్ళకి ఇష్టమైన పేపర్లు ఏం ట్రాన్స్లేట్ చేయాలో ఇచ్చేవాళ్ళు. అది చూసి ఇమ్మీడియట్గా తెలుగు ట్రాన్స్లేట్ చేసేవాడిని. ఇంటర్వ్యూ రోజు కూడా నన్ను ట్రాన్స్లేషన్ అడిగారు. నాకు ఎందుకు చాలా ఈజీ అయిందంటే నేను హిందీ సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి నాకు ట్రాన్స్లేషన్ చాలా ఈజీ అయిపోయింది. అది వాళ్ళు సంతోషించారు. ఆ రకంగా వాళ్ళు సబ్ ఎడిటర్ పోస్ట్ ఇచ్చారు నాకు. అంటే ఇప్పుడున్న పత్రికా రంగంలో నాకు సమకాలీన ఇల్లు ఇంకా చాలా పెద్దవాళ్ళు అనుకున్న చాలామంది జర్నలిస్టులు అప్పుడు లేరు. వాళ్ళందరికంటే నేను చాలా సీనియర్లు. నేను అంజేని, తర్వాత చెన్నారెడ్డిని, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన నేపథ్యం నాకుంది తల్లి. మరి ఒక జర్నలిస్ట్ అంటేనే సమస్యలతో పోరాడాలి. మరి లేనిపోయిన సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి కదా, మరి మీరు ఎప్పుడు భయపడలేదా? నేను ఎప్పుడు భయపడలేదంటే ఆ కాలపు జర్నలిజానికి ఈ కాలపు జర్నలిజానికి చాలా తేడా ఉంది. మేము 1980లో చేస్తూ వచ్చినప్పటికీ కొన్ని విలువలు పాటించాం. రిపోర్టర్ అంటే అందరూ భయపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, ఒక రకమైన ఇమేజ్ ఉండేది. వాళ్ళకు కూడా సొంతగా కొన్ని రూల్స్, రిపోర్టర్ అంటే ఇలాగ ఉండాలని. కనుక మాకు ఎక్కడ అడ్డంకులు ఎదురుగాలేదు. అడ్డంకులు ఎదురైనా కూడా మేము వాటిని సాల్వ్ చేసుకున్నాం. ఎందుకంటే పేచీ పడము, పేచీ అవసరం లేదు. ఉన్న విషయం కరెక్టా కాదా, విమర్శ రాస్తే విమర్శ కరెక్టా కాదా, దాని క్లారిఫికేషన్ మా దగ్గర ఉంటుంది, వాళ్ళు అడుగుతాం. అలా అంటే ఇక అలా విమర్శించినా కూడా రాసినా కూడా వాళ్ళు ఏదో గందరగోళం చేస్తున్నారంటే అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి మేము సెటిల్ చేసేది. నీ గురించి రాశాం, కరెక్ట్ ఉంది రాశామని చెప్పేది. అంటే ఆ రకంగా ఎన్నో చేదనుభవాలు కూడా ఉన్నాయి. తీపి గుర్తులతో పాటు చేదనుభవాలు కూడా ఉన్నాయి. పత్రికా రంగంలో మొదటి దశలో కాకుండా రెండో దశలో బాగా అవి అనుభవించాను. ఎందుకంటే కొన్ని రోజులు నేను క్రైమ్ రిపోర్టర్గా పనిచేశాను. క్రైమ్ రిపోర్టర్గా పనిచేసినప్పుడు బాగా ఎదుర్కొన్నాము. పోలీస్ స్టేషన్లు
వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, కేసులు రాసుకోవడము, చేయడం, చూడడము, వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ కొంచెం చేశాం. క్రైమ్ కూడా బాగానే పేరు వచ్చింది, కానీ క్రైమ్ తర్వాత వదిలిపెట్టాను. ఎందుకంటే అది కొంచెం వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే జర్నలిస్టులకి కొన్ని అవి ఉంటాయి. స్పోర్ట్స్కు రాసేవాళ్ళు వేరే ఉంటారు, కల్చరల్ రాసేవాళ్ళు వేరే ఉంటారు, రాజకీయం రాసేవాళ్ళు వేరే ఉంటారు. ఇలా రకరకాల దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కల్చరల్. కనుక కల్చరల్ ఫీల్డ్ తీసుకొని కల్చరల్ మొదలుపెట్టాను. ఆ రకంగా నేను కల్చరల్ రాస్తున్న నేపథ్యంలో చాలామంది స్కూల్స్, అప్పటికంటే నాకు ఇంకా సంస్థ లేదు, సచితానంద కళాపీఠం. పిల్లలంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుండి. నేను ఎందుకంటే ట్యూషన్లు చెప్పేట కూడా పిల్లల్ని బాగా అభిమానించి వాళ్ళని పిక్నిక్లకు తీసుకెళ్ళాము, ఫోటోలు దించడం. అప్పటి కాలంలో ఫోటోలు దించడం, మళ్ళీ వాళ్ళందరినీ బాగా ఎంజాయ్ చేసేది. అంటే వాళ్ళతో నేను, నాతో వాళ్ళు కూడా. అంటే ఎక్కడికైనా ట్యూషన్ వెళ్ళాలి, కరెక్ట్గా పాస్ అవుతాం అంటే ఫలానా శర్మగారి దగ్గరికి వెళ్ళాలంత పేరు. పిల్లలు కూడా నా దగ్గర టైం లేదమ్మా, ప్లేస్ లేదమ్మా అని రావద్దంటే ఏడ్చేవాళ్ళు, ట్యూషన్కి రావద్దంటే. ఒక్కసారి అయితే డిఓ గారు కూడా ఫోన్ చేసేవాళ్ళు, ఆ పాపకి చెప్పన్నాడు, మన పాపనే చెప్పంటే అట్ట నిబద్ధతగా పనిచేసాం. మార్నింగ్ 4 o'clock లేచి ట్యూషన్ స్టార్ట్ చేస్తే రాత్రి 10 o'clock దాకా చేసేది. ఆ రకంగా నిబద్ధతతోని మనం పిల్లలతో మమేకమై ఇప్పటికి కూడా పిల్లలతో అంటే నాకు పిల్లలతో చాలా అనుభవం ఉంది. నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ సిటీలో ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక స్టూడెంట్ వాళ్ళ బిడ్డ పెళ్లి చేశాడు. చేస్తే మా ఇంటి దాకా వచ్చి ఫ్యామిలీ దండం పెట్టేసి మీరు తప్పనిసరిగా వచ్చి ఆశీర్వదించాలన్నారు. సరే, ఇంటికి కారు పంపాడు, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూర్చున్నాను. నా పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, వాడితో మ్యారేజ్ అయింది, అందరు అక్షంతలు తలుతున్నారు. ఇది వాడికి ఫోన్ చేశాడు, గురువుగారు పైకి వచ్చి అక్షంతలు వేస్తా అంటున్నారంటే ఆ అబ్బాయి ఏమన్నాడు, గురువుగారు పైకి రావడానికి మేమే వస్తాం అక్కడికని అల్లుడిని, బిడ్డని, భార్యని అందరిని తీసుకుని నేను కూర్చున్న దగ్గరికి వచ్చి దండం పెట్టాడు. అది నేను సంపాదించుకున్న ఒక గౌరవం. ఆస్తులు సంపాదించలేదు, ప్రేమ సంపాదించాను, అభిమానం సంపాదించాను, అనురాగం సంపాదించాను. నేనంటే ఆరాటం, వాళ్ళకు నేనంటే ఆరాటం. అది నాకున్న ఒక తపస్సు. మరి క్రైమ్ రిపోర్టర్గా ఉన్నప్పుడు మీరు మరి విమర్శలు ఎదుర్కోలేదా? ఇలాంటి విమర్శలు క్రైమ్ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం. ఎదుర్కోలేదని కాదు, ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు కరెక్ట్ విషయము దొరుకుతుందా అంటే ఒక్కొక్కప్పుడు కరెక్ట్ దొరుకుతుందో, కరెక్ట్ దొరకదు. రిపోర్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఊహాగానంగా ఒకటి రాస్తారు. దాని తర్వాత ఏమవుతాయంటే అట్లా కాదు ఇట్లా కాదని నిజాలన్నీ బయటకు వస్తాయి. అది ఒక రకమైన ట్రెండ్ అన్నట్టు. అంటే ఇప్పుడు చాలా చేంజ్ అనుకోండి. ఇప్పుడు అవి ఆ ఇన్వెస్టిగేషను, క్రైమ్ రిపోర్టింగ్ అంతా వేరుంది. అప్పటి దొంగలు చాలా విధంగా ఇది డెవలప్మెంట్ అయింది. ఆ క్రైమ్ అనేది కూడా అమ్మో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మనం దాన్ని కంపేర్ చేయలేం. జర్నలిజంలో ఉన్నటువంటి మీరు ఎప్పుడైనా సరే బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే జర్నలిజంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం రాయాలనుకున్నప్పుడు ఆ విషయం మీద పూర్తిగా తెలుసుకొని రాయాల్సి. అంటే నేను జనరల్గా స్పెషల్ ఐటమ్స్ ఎక్కువ రాసేది. ఈ కళాపీఠం పెట్టకముందు కళాకారులు, పెద్ద పెద్ద కళాకారులు వాళ్ళ మీద రాసినప్పుడు, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేదంటే హైలైట్ కావడానికి లేనివి ఉన్నవి కూడా చెప్పేవాళ్ళు. అవి రాయాలంటే బాధ అనిపించేది. అలా కాదు, ఎందుకంటే మనం జనరల్గా చూస్తుంటాం, వార్తలు చూస్తుంటాం, టీవీలు చూస్తుంటాం, వాళ్ళ గురించి అంతా తెలుసుకుంటాం. కాబట్టి వాళ్ళు చెప్పేదంతా కరెక్టే అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అది అన్నీ రాసినాం అనుకోండి, మనం కూడా బ్లేమ్ అయిపోతాం. ఏదో డబ్బులు తీసుకొని రాశాడు అనుకునేలా కాకుండా ఒక నిబద్ధతతో రాసేవాడిని. ఆ రకంగా కొంతమంది అలిగారు కూడా, మా గురించి మేము చెప్పింది రాయలేదని. సరే, వాటిని మనం పట్టించుకోలేదు. మన ప్రిన్సిపల్ ఏందో అది ఫాలో అవుతూ వచ్చాము. ఇప్పుడు కల్చరల్ ఫీల్డ్లో కూడా దాదాపుగా నేను అన్ని పేపర్లో పనిచేశాను. ప్రభలో చాలా రోజులు పనిచేశాను, తర్వాత ఉదయంలో పనిచేశాను, భూమిలో పనిచేశాను, సూర్యులో పనిచేశాను, జ్యోతిలో కొన్ని రోజులు పనిచేశాను. ఈ రకంగా దాదాపు అన్ని పేపర్లతో పాటు కొన్ని ఛానల్స్లో కూడా పనిచేసి వాళ్ళకి రివ్యూస్ అవి ఇవి ఇచ్చాను నేను. ఇప్పుడు కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళు నా దగ్గర స్పెషల్ ఐటమ్స్ తీసుకుంటారు. కల్చరల్ టీవీ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ దాన్ని బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు అది పంపించేది, దీని ఒక స్పెషల్ ఐటమ్స్ రాయండి గురుగారు అంటారు. అలాగే మిగతా పేపర్లు వాళ్ళు ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ గురించి కానీ ఏదైనా ఈవెంట్ గురించి కానీ స్పెషల్ ఐటమ్స్ రాయమంటే రాసి పంపుతాను. ఆ రకంగా జర్నలిజం సాగింది. ఇంకా దీంట్లో ఇంకొక రంగం టూరిజం.
నేను డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అప్పుడు సౌత్ ఇండియా మొత్తం తిరిగాం. అంటే ట్రైనింగ్, గవర్నమెంట్ ట్రైనింగ్. అప్పుడు ఈ టెంపుల్స్ గింపుల్స్ ఇవన్నీ తిరిగినప్పుడు టూరిజం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మళ్ళీ సిటీకి వచ్చాం. అంటే మాకు జాబులు ఇవ్వాలి గవర్నమెంట్. అప్పుడు ఏం చేశామంటే ఏదైనా జాబ్ వెతుక్కోవడంలో చూస్తే ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ, వీ నీడ్ ఏ మేనేజర్ హూ నోస్ ఆల్ ద థింగ్స్ అబౌట్ ద టూరిజం అని వేశారు. సరే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేశారు. అప్పటికి నేను సౌత్ ఇండియా బాగా పరిచయం ఉన్నవాడిని కాబట్టి వాళ్ళు అడిగిన వాటికి చెప్పాను. సరే వాళ్ళు మేనేజర్గా జాబ్ ఇచ్చారు. వాళ్ళు మేనేజర్గా జాబ్ ఇచ్చిన తర్వాత అది మామూలు ట్రావెలింగ్ ఏజెన్సీ. ఇప్పుడు దానికి ఏం చేశాను, మనం ఈ రకంగా చేస్తే కాదు, దీన్ని ఒక గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలని దానికి ఆర్టీసీని అనుసంధానం చేసి రికగ్నైజ్డ్ బై ఆర్టీసీ అని చెప్పి నేను ఏం చేసేవాడంటే ఎల్టీసీ టూర్స్ అని ఉంటాయి. అంటే గవర్నమెంటు లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇస్తుంది. ఆ కన్సెషన్కి టూర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఎనీవేర్ ఇన్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అయితే టు ది లాస్ట్ బార్డర్ ఆఫ్ ద స్టేట్ ఇలా ఇచ్చేది, లేదా హోమ్ టౌన్. ఆ రకంగా వాళ్ళకి ఏం చేసేదంటే హెచ్ఏఎల్, బీడీఎల్, ఐడిపిఎల్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ వీళ్ళందరికీ ఏం చేసేదంటే నేను వాళ్ళకి వెళ్ళి వాళ్ళ గుంపుగా చేసి ఇగో ఈ టూర్ ఇన్ని రోజులు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. నేను వాళ్ళని తీసుకెళ్ళిన దాంట్లో సౌత్ ఇండియా టూర్స్ ఎక్కువ, నార్త్ ఇండియా కూడా తీసుకెళ్ళాను. అంటే వాళ్ళు ఇక్కడ నుండి ఏ ప్లేస్ ఎంత దూరం, అక్కడికి పోవడానికి ఎంత టైం పడుతుంది, అక్కడికి దిగిన తర్వాత మనం ఎక్కడ ఆగాలి, ఏం చూడాలి, అవన్నీ కూడా వాళ్ళకి టైప్ చేసి ఇచ్చేవాడిని. ఆ రకంగా సాగేది. ఇది చూసిన తర్వాత ఫస్ట్ మనకి ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ ఉంది, స్టేట్ టూరిజాలు లేవు అప్పుడు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఒక 14 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఇండియాలో. చేసి ఇంపార్టెంట్ ప్లేసులు వాట్ టు సీ, వే టు స్టే అని వాటి మీద సర్వే చేయమన్నారు. సరే ఈ 14 మెంబర్సు దేశం మొత్తం మీద మేము ఏం చేసామంటే తిరిగాం. దాదాపుగా నేను తిరగని జాబ్ చేయని ప్లేస్ ఇండియాలో ఇంపార్టెంట్ ప్లేస్ ఏది లేదు, ఇంక్లూడింగ్ శ్రీనగర్, గుల్మార్గ్, ఇంకా పైన 7 స్ప్రింగ్స్, ఇటు సోమనాథ్, ఇటు దిబ్రిగర్, ఇటు కన్యాకుమారి, దాదాపుగా అన్ని సిటీస్, మదురై, డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్, ఇలా నేను దాదాపుగా మేము మా గ్రూప్ పనిచేయని సిటీ అంటూ ఏది లేదు. అప్పుడు మేము రాసిచ్చిన ఆ ప్రొఫైల్స్ ఇప్పటిదాకా అవే నడుస్తున్నాయి, దాదాపు కొద్దిగా మార్పులతోని. నాకు సాంబశివరావు గారని, తర్వాత సీతారామయ్య గారని, వీళ్ళిద్దరూ చాలా అనుభవం ఉన్న వాళ్ళు అన్నట్టు. వాళ్ళ గైడెన్స్లో మేము బాగా చేసాము. వాళ్ళు ఆర్టీసీలో రిటైర్డ్ ఆఫీసర్స్, వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ ఎక్కువ చేసుకొని టూరిజం కూడా నేను ఒక ఏదన్నా కావలిస్తే ఇంత దగ్గరికి వెళ్ళాలి అంటే నేను చెప్పేది సౌత్ ఇండియాలో వెళ్ళాలి, ఇక్కడ నుండి డైరెక్ట్ బెంగళూరు, ఊటీ, కొచ్చిన్, అక్కడ నుండి త్రివేంద్రం, కన్యాకుమారి, మదురై, కొడైకెనాల్, రామేశ్వరం, ఇలా రావాలని పెట్టేసి డిస్టెన్స్తో సహా నేను నోటికి చెప్పగలిగే. అది కూడా కాక మీకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ మీద మంచి పట్టుంది కాబట్టి మీకు పర్యాటక రంగం కూడా చాలా ఈజీగా అనిపించింది. అంత కష్టమైనట్టుగా కూడా మీకు ఏం అనిపించట్లా. మీరు చెప్పినటువంటి మాటలను చూస్తూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మరి వివరించారంటే, అంటే ముందుగా మీరు ప్లాన్ తీసుకునేవాళ్ళ ఏ ప్రదేశం మేము వెళ్ళాలి అని? ఉన్నాయండి. ఇప్పుడు నేను టూరిజంలో పనిచేసిన తర్వాత దాంట్లో వీళ్ళు సర్వే మమ్మల్ని ఫైనలైజ్ చేసిన దాంట్లో పర్మనెంట్ చేస్తామని వాళ్ళు చేయలేదు. తర్వాత మాకేమనిపించిందంటే ఇంత మంచి టూరిజంలో మనకి దొరకలేదు, ఏం చేద్దామని ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో కలోరబాగ్లో ఒక ట్రావెలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను. అక్కడ చేశాను. అక్కడ చాలా మంచి జాబ్ చేశారు ఢిల్లీలో. అంటే దాదాపు ఢిల్లీ సైట్ సీయింగు, మదురై, ఆగ్రా, హరిద్వార్ ఇలా తిప్పడం ద్వారా అక్కడ కూడా బాగా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఢిల్లీలో కూడా నాకు కరోల్బాగ్లో ఒక పార్క్ ఉంది. పార్క్ కింద ఒక అండర్ గ్రౌండ్ మార్కెట్ ఉంది, దాని పేరు జ్ఞాపకం రావడం లేదు. అక్కడికి వెళ్ళేది మేము. వెళ్ళినప్పుడు ఈ గుజరాతీ పిల్లలు చాలామంది ఆ మాల్కి వచ్చేవాళ్ళు, షాప్కి కింద అండర్ గ్రౌండ్ మార్కెట్. అప్పుడు కొంతమంది పిల్లలతో నాకు పరిచయం ఏర్పడ్డది. గుజరాతీ ఫ్యామిలీస్ చాలా మర్యాదగా ఉంటారు. ఆ పిల్లలు కూడా చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. సండే రామకృష్ణాపురం వాళ్ళ ఇంటికి పిలిచేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు గుజరాతీస్ ఏ రకంగా బతుకుతారు నిజంగా అంటే ఒక కల్చర్. పొద్దున్న లేవగానే స్నానాలు చేయడం, ఒక రాగి చెంపులో నీళ్ళు తీసుకోవడం,
పిల్ల పాప అందరి దగ్గర గుడికి వెళ్ళడం, ఈ రకమైన సాంప్రదాయాన్ని పాటించడంలో నాకు బాగా సంతోషం అనిపించింది ఆ ప్రాంతంలో. ఆ రకంగా అంటే ఎక్కడికి పోయినా ఒక స్టడీ, అది ఎడ్యుకేషన్ రంగం కానీ, పర్యాటక రంగం కానీ, ఇంకే రంగమైనా కూడా ఒక స్టడీ, ఒక అబ్జర్వేషన్, పాజిటివ్ నెగటివ్, వాట్ వీ హ్యావ్ టు ప్రజెంట్, వాట్ ఈజ్ అవర్ మెసేజ్ అనేది నేను బాగా ఆలోచించేవాడిని. ఇక్కడ పత్రికా రంగంలో ఈ రకంగా నేను నడుస్తున్నప్పుడు నేను జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పిఆర్ఓగా పనిచేస్తున్నాను. అప్పుడు గణపతి సత్యానంద స్వామీజీ వాళ్ళ కీర్తనల మీద ఇక్కడ పోటీలు నిర్వహించారు. అయితే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చిందంటే ఒక మంచి మనిషి కావాల్సి వచ్చింది కోఆపరేషన్ చేయడానికి. స్కూల్స్ బాగా తెలిసిన వ్యక్తి, కొంచెం మారాలిటీ ఉన్న వ్యక్తి కావాలని వాళ్ళు వెతికితే ఎవరో పత్రికా రంగంలో దుండుగల ఆశ్రమంలో నా పేరు రికమెండ్ చేశారంట. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సరే, నాకు స్కూల్తో బాగా టచ్ ఉంది కాబట్టి దాదాపు ఇక్కడ సిటీలో ఒక 30-35 ప్రోగ్రామ్ చేసి, సిటీలో దాదాపు అన్ని స్కూల్లో ఇన్వాల్వ్ చేసి ఈ 18 మెంబర్స్ని ఫైనల్గా సెలెక్ట్ చేశాము. స్వామివారి కీర్తనలు పాడేవాళ్ళు చేస్తే స్వామివారు ఏం చేశారు, ఈ 18 మెంబర్స్ని తీసుకొని మైసూరు రమ్మని చెప్పారు. సరే, వాళ్ళు 18కి బుక్ చేసుకున్నారు, నాకేం బుక్ చేయలేదు. మళ్ళీ స్వామీజీ వాళ్ళు అడిగాట, మీరు ఆయన హెల్ప్ తీసుకున్నారు, ఆయన బుక్ చేశారంటే బుక్ చేయలేదన్నా. సరే, వాళ్ళు అప్పటికి లేట్ అయిపోయింది, ట్రైన్ దొరకలేదు, మీరు బస్సులో రాగలరా అన్నారు. స్వామీజీ దాకా రావడానికి బస్సు ఏదైనా వస్తారంటే నాకు మంచి పుష్ బ్యాక్ సీట్ బుక్ చేశారు. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత స్వామీజీ వాళ్ళందరి పాటలు విని వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చి నాతో కూడా మాట్లాడినప్పుడు ఆయన నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చేసి అన్నమయ్య రాసిన కీర్తనలు, అన్నమయ్య తర్వాత 600 సంవత్సరాలకి ఇప్పుడు చాలా ఫేమైనాయి. కొంతకాలం క్రితం మీ అన్నమయ్య కీర్తనలు పాడిన వాళ్ళు మా చిన్నతనం అన్నమయ్య కీర్తనలు ఇంత ప్రాచుర్యం లేవు, ఇప్పుడు చాలా ప్రాచుర్యం వచ్చాయి. అలాగే ఈ అప్పాజీ కీర్తనలు కూడా జనప్రాచుర్యంలోకి బాగా పోవాలి. అంటే గణపతి సత్యనారాయణ స్వామి నాదగురు, నాదోపాసకుడు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలడు, మంచి కీర్తనలు రాయగలడు, పాడగలడు. అంటే ప్రపంచం అంతా కూడా ఆయన నాదోపాసకుడని అంగీకరించింది. లండన్లో కూడా 1,00,000 మంది కూర్చునే స్టేడియంలో కూర్చుండి ఆయన ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే పిన్ డ్రాప్స్ అంతా నిద్రపోయారు. అంటే అంత మహత్తు గల నాదోపాసకుడు ఆయన రాసిన కీర్తనలు దాదాపు ఇప్పుడు 7,000 దాటాయి. ప్రతి కీర్తన కూడా చాలా మధురంగా ఉంటుంది. ఆ కీర్తనలు పిల్లలకు నేర్పి పిల్లల్లో ఒక సంస్కృతి, సాంప్రదాయము, ఒక క్రమశిక్షణ అనేది కల్మషం లేని పొల్యూషన్ లేని మైండ్ పిల్లల్లో మనం ఉంచాలి. అలా మీరు చేయగల నమ్మకం ఉంది అని నన్ను ఆశీర్వదించారు. సరే, అంత పెద్ద గొప్ప స్వామి నన్ను ఆశీర్వదించి ఒక వర్క్ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఆ తపస్సులో చేస్తూ వచ్చాను. ఇది 17 ఏళ్ళు దాటింది. దేశం మొత్తం మీద కూడా చిన్నారుల కళాకారుల వేదిక శ్రీ సత్యానంద కళాపీఠం ప్రశంసలు అందుకుంది, ఆయన ఆశీస్సులు అందుకుంది. ఆయన ఆశీస్సులే కాదు, ఎంతోమంది ప్రముఖుల ఆశీస్సులు కూడా అందుకుంది. నగరంలో ఉన్న నారాయణ రెడ్డి గారు, రమణాచారి గారు, నాగేశ్వరరావు గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీనికి సభ్యులైపోయి దీనికి అన్ని రకాల కోఆపరేషన్ ఇచ్చారు. సాలూరు రాజేశ్వరరావు గారు, కొడుగారు, కోటి గారు, వాసరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సాంస్కృతిక రంగంలో ఉన్న, కళారంగంలో ఉన్న అందరు పెద్దలు ఈ కళాపీఠాన్ని పిల్లల్ని ఆశీర్వదించారు, ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నారు. అది మాకు ఒక ధన్యత, ఒక సార్థకత. ఈ తపస్సుకు అదొక గీటరాయని చెప్పలేను కానీ ఒక సఫలత. స్వామివారి ఆశీర్వాదం ఇప్పటికి కూడా మా జీవన విధానంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎంతోమంది అణగదొక్కాలని చూశారు, ఫేమ్కి వస్తున్నాడు బ్లేమ్ చేశారు కూడా. కానీ స్వామివారి దయ ఇస్తున్నాం. ఈ మధ్యలో కాస్త హెల్త్ నిలకడ లేకుండా కొన్ని ప్రోగ్రామ్స్ తగ్గించాం. కానీ స్వామివారు గత 3 ఏళ్ల నుండి కూడా ఏం చెప్పారంటే కళావేదికల్లో చేయొద్దు ప్రోగ్రామ్స్, ఓన్లీ టెంపుల్స్లో చేస్తే పిల్లలకి ఇంకా నాలెడ్జ్ బాగా పెరుగుతున్నారు. అప్పటి నుండి దాదాపుగా అన్ని టెంపుల్స్లో చేస్తాం, బయటకు వెళ్ళినా కూడా. ఇక్కడ ఇంపార్టెంట్ రత్నాలయ, వర్గల్, ఇక్కడ సిటీలో దాదాపు మేము చేయని టెంపుల్ ఏది లేదు. సిటీకి సరౌండింగ్లో 50 కిలోమీటర్స్ రేడియోలో దాదాపు అన్ని దేవాలయాల్లో సత్యానంద కళాపీఠం పిల్లల చేత నృత్య సంగీత ప్రదర్శనలు ఇచ్చింది, పేరు పొందింది. ఇప్పటికి కూడా సిటీలో మీరు ఎవరిని అడిగినా పిల్లల కార్యక్రమాలు చేసే గురువు ఎవరైనా ఉంటే ఆ తెల్ల బట్టలు వేసుకుంటాడు రత్నాకర్ శర్మ అని.
ఆయన అడగండి, ఆయన పంపిస్తారు. అంటే ఎవరైనా ప్రోగ్రాం జరిగినప్పుడు నాకు ఫోన్ చేస్తారు, మా ప్రోగ్రాం ఉంది, మీ పిల్లల్ని ప్రదర్శనలో గంట సేపు పంపిస్తారు, వెళ్తాను చేస్తాను. అంటే పిల్లల్లో కూడా ఒక రకమైన మనస్తత్వం, వాళ్ళకి సంతోషం. ఈ భక్తి పాటలు పాడడం, ఒక సంస్కారవంతంగా ఉండడం అనేది వాళ్ళకు కూడా సంతృప్తి వస్తుంది. ఆ రకంగా ఒక జనరేషన్ మేము తయారు చేయడానికి ఒక పాత్ర మాది కూడా ఉంది, మంచి జనరేషన్ చేయడానికి. అదే మా తపస్సు. ఇది చివరి శ్వాస వరకు కూడా అట్లా సాగుతుంది. స్వామివారి ఆశీర్వాదం ఉంది. అసలు మీకు ఇన్ని రంగాల్లో అనుభవం ఉన్నటువంటి మీరు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి సేవలోనే తరించాలి అనే ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? ఆయన ఒక పిలిపించుకొని తనే ఆయనకి ఆశీర్వదించాడు కదా, ఈ పని నువ్వు చేయాలని. అందరు గొప్ప మనిషి, ఒక సామాన్యుణ్ణి. నిజానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ నువ్వు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పినప్పుడు నేను మామూలు రిపోర్టర్ని, కల్చరల్ రిపోర్టర్ని. మాకు ఒక సంస్థ ఉండేది, ఆ సంస్థకి ఏదో చైర్మన్ సెక్రటరీని చేశారు. సెక్రటరీని చేసినప్పుడు వాళ్ళు చేసే ప్రోగ్రాంలో ఏదైనా మాట్లాడడం నాకు భయం వేసేది. అమ్మో అని చివరికి కనీసం వందన సమర్పణ చేయడం మైక్ ఇచ్చేది. ఆ మైక్ చేసిన వందన సమర్పణ కూడా వణికేది, అంటే మాట్లాడలేకపోయాను. అటువంటి నన్ను స్వామీజీ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చి పిల్లల్ని ఆర్గనైజ్ చేసి ఇంత గొప్పగా దేశం మొత్తం కూడా నాకు ఈ కార్యక్రమం అందరికీ శక్తి ఇచ్చినంటే అది కేవలం స్వామీజీ దయ, దైవకృప, మా అమ్మ నాన్నల దయ, ఆశీర్వాదం. మరి స్వామివారి సేవల్లో తరిస్తున్నటువంటి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మరి ప్రోత్సహిస్తున్నారు ఎప్పటికి కూడా? కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు నాకు అమ్మాయిలు లేరు, ఒకడే అబ్బాయి. మా మేడం ఆవిడకు కొంచెం ఇవన్నీ బయటకు రావడం తెలియదు, కానీ ఇంట్లో పూజా పునస్కారాలు, సనాతన ధర్మాలు ఎంతోమందికి మరి మీరు చాలా వరకు ప్రతి ఒక్క చిన్నారి కళాకారులకు ఎన్నో ప్రోగ్రామ్స్కి మరి ఎన్నో ఆర్టికల్స్ రాశారు మీరు. అలా ఆర్టికల్స్ రాసినప్పుడు ఆ చిన్నారిల తల్లిదండ్రుల స్పందన ఏ విధంగా ఉండేది మీ విషయంలో? వాళ్ళ స్పందన అనూహ్యం. వాళ్ళ పాప గురించి పేపర్లో ఒక స్పెషల్ ఐటమ్ రాసినప్పుడు ఆ లాంగ్వేజ్కి వాళ్ళు పులకించిపోయారు. ఇప్పటికి కూడా నేను బాల పరిమాణాల పేరు మీద దాదాపుగా 1000 ఆర్టికల్స్ రాశాను. పిల్లల ఇళ్ళలో ఉన్నాయి. నేను రాసిన ఆర్టికల్ను ప్రింట్అవుట్ తీసి ఫ్రేమ్ కట్టించి పెట్టారు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను నాకు చూపిస్తారు. వాళ్ళందరూ పొగిడేది, సంతోషపడేదంటే ఆ లాంగ్వేజ్, ఈ పదాలు మీకు ఎలా వచ్చాయి, మా పాప గురించి మాకు తెలియని విషయాలు ఆవిడ గురించి మీరు రాశారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది నాకు సంతృప్తి. పిల్లలు కూడా దాదాపు కొన్ని వేల మంది ఈ కళాపీఠాన్ని వేదిక ఉంచుకొని చాలా పెద్ద పెద్ద శ్రేణుల్లో ఉన్నారు. ఎప్పుడైనా నాకు అనిపిస్తే జయ గురుదత్త గురుగారు బాగున్నారా అని ఒక నమస్కారం నాకు చాలు. నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఇల్లు అనేది ఒక దేవాలయం. ఇంట్లో సంస్కారం నేర్పాలి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నమస్కారం పెట్టడం, రమ్మనడం, కూర్చోమనడం, ఆతిథ్యం, ఇవి మధ్యలో మృగ్యమయ్యాయి. అలాగే మన పద్ధతులు, మన పండుగలు, మన ఆచారాలు అవి తూచా తప్పకుండా పాటించాల్సిన విధానం వాళ్ళకి చెప్పాలి. ఇవన్నింటికి మెయిన్ రోడ్ ఎవరంటే అమ్మ. తల్లి ప్రత్యక్ష దైవం కాబట్టి, మొదట గురువు తల్లి కాబట్టి తల్లి ఎక్కువ చొరవ తీసుకోవాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాలి. అలాగే నాన్న, ఇంకా గురువులు, చాలామంది గురువులు చాలా రకాలుగా చెప్తారు. మంచి గురువులు ఉంటారు, చెడ్డ గురువులు ఉంటారు, టైంపాస్ గురువులు ఉంటారు. కానీ మన నిబద్ధత మనది. మన మైండ్ ఏ రకంగా పనిచేయాలి, పిల్లవాడు ఏ రూట్లో పోతున్నాడు, ఏం చదువుకుంటున్నాడు, మనం ఏ రకంగా మలచాలి అనే ఒక రూపశిల్ప కల్పన తల్లిదండ్రులకు తప్పకుండా ఉండాలి. మనం మన పరంపరాగతంగా వస్తున్న సాంప్రదాయాన్ని, కళల్ని రక్షించుకోవడానికి మన పిల్లల్ని మనం సమాయత్తం చేయాలి. ఇవాళ చూస్తే మనం ఛానల్స్లో చూస్తే ఏ ఛానల్స్ చూసినా పిల్లలదే ఎక్కువ పాత్ర ఉంది. పాడతా తీయగా లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఎస్వీబీసీ వాళ్ళు చేశారు, దూరదర్శన్ వాళ్ళు చేశారు. సారూరి వాసురావు గారి ఆధ్వర్యంలో దూరదర్శన్లో చాలా పిల్లల కార్యక్రమం, ఎస్వీబీసీలో కూడా పిల్లల కార్యక్రమాలు. అలాగే ఇప్పటికీ నడుస్తుంది. బాలుగారు లేకున్నా కూడా చాలా ఫేమస్ అయిన పాడతా తీయగా, దాని లెవెల్లో ఎక్కడ ప్రపంచంలో అంత మంచి కార్యక్రమం లేదు. ఎన్నో భాషల్లో పెట్టారు, కానీ
పాడతా తీయగా ఈజ్ యూనిక్. అంటే ఎలాంటి పాటలు పాడాలి, పాటలో ఉన్న మాధుర్యం ఏంటి, ఘంటసాల పాట ఏంటి, సుశీల పాట ఏంటి, జానకి పాట ఏంటి, ఈ రకమైన ఒక మంచి మెళకువలు, వాటి మీద నాలెడ్జ్ పాడుతున్న వాళ్ళ కాకుండా చూస్తున్న వాళ్ళకు కూడా కలిగిస్తున్న అపూర్వమైన కార్యక్రమాలు పిల్లల కొరకు రూపొందించబడుతున్నాయి. అలాగే మహాభారతం, రామాయణం కూడా పిల్లలకి చాలా నచ్చాయి. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. దాదాపు చాలామంది పిల్లలు మిగతా వాటికంటే ఇవి చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆంజనేయ స్వామి సీరియల్స్, ఆయన స్టోరీస్, ఈ రకంగా పౌరాణిక గాథలు ఎక్కువ చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అది ఒక సంతోషించదగిన అంశం. కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా, అలాగే స్కూల్లో పనిచేసే గురువులకి, ట్యూషన్ చెప్పే గురువులకి, అందరికీ కూడా ముందుగా పిల్లల్ని జాగ్రత్తగా మలచండి. ఒక గౌరవాత్మకంగా వాళ్ళు పెరిగి వాళ్ళు కూడా ఒక మంచి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా వాళ్ళకి మీరు చైతన్యవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మిమ్మల్ని చాలామంది మరి ఒక విషయం మేము విన్నాము, పిల్లల కోడి అని అంటారు కదా మిమ్మల్ని. పిల్లల కోడి అని అసలు ఎందుకు అంటారు మిమ్మల్ని పిల్లల కోడి అని? పిల్లల కోడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నేను బాగా లైక్ చేస్తాను. నేను వాళ్ళని లైక్ చేసినట్టు నన్ను వాళ్ళు బాగా లైక్ చేస్తారు. ఏదైనా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వస్తారు. ముందు వాళ్ళకి నాతో ఉండి, నాతో ముచ్చట పెట్టి, ఒకసారి నాతో హ్యాండ్ తీసుకొని నా అక్కను చేరితే అది చాలా సంతోషం. అంటే ఎనలేని సంతోషం అన్నట్టు. అంటే పిల్లలకు ఆ విధమైన ఒక అనురాగాన్ని పంచండి. వాళ్ళు కూడా నాకు ఇచ్చారు. నేను చెప్తున్నా, ఏ పాప అయినా ఏ బాబు అయినా కూడా ఇవాళ నేను కనబడగానే దగ్గర దాకా వచ్చి హగ్ చేసుకొని, అంటే పెద్దవాళ్ళు కూడా, అంటే ఆ రకమైన అనుబంధాన్ని పెంచుకుందాం పిల్లలతో. అది స్వామివారి దయ. అది నా జీవన సాఫల్యం. నాకు ఏ పురస్కారం, పద్మశ్రీ కూడా అవసరం లేదు. ఏదైనా సన్మానం చేస్తా అంటే కూడా నాకు సన్మానం వద్దని చెప్తాను. నాకు ఈ పిల్లలు చాలు. వీళ్ళ ఆకాంక్ష, వీళ్ళ అభిమానం, వీళ్ళ ప్రేమ, వీళ్ళ వాత్సల్యం, వీళ్ళలాగా నాకు చాలు. వాళ్ళ ప్రేమను పొందిన నా జీవితం నిజంగా ధన్యం. మేము కూడా మీ కార్యక్రమాలు చూస్తూ ఉంటాము. సచ్చిదానంద స్వామి కళాపీఠం చిన్నారులు ఒకళ్ళు మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు. అసలు ఎవరు పర్ఫార్మెన్స్ చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అంటే ఇది మీరేమన్నా వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా, లేకుంటే డ్యాన్స్ గురువుల యొక్క గైడెన్స్ అంటారా? కళాపీఠం అనేది స్వామివారిది ఒక సంస్థ. దానికి నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ కళాపీఠానికి దేశవ్యాప్తంగా కూడా ఆ ఏరియా వైజ్ డ్యాన్స్ టీచర్లు, సంగీత టీచర్లు అటాచ్డ్ అయి ఉన్నారు. వాళ్ళు స్వామి కీర్తనతో పాటు అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, తర్వాత సినీ మెలోడీస్, ఓన్లీ సినీ మెలోడీస్, ఈ రకమైన పాటలు నేర్పడానికి నేను వాళ్ళకి మార్గదర్శకాలు చేస్తాను. తెలుగులో అనుకోండి, మనసే అందాల బృందావనం, పగలే వెన్నెల, గున్నమామిడి, ఇలాంటి పాటలు సెలెక్ట్ చేసి పిల్లలకు నేర్పించమని చెప్తాం. అలాగే డ్యాన్సులు కూడా వాళ్ళకి టీచర్లకి కాస్త అంటే కొన్ని మెళకువలు కాదు, కొన్ని మార్పులు చేయాలని చెప్తున్నాను. ఎక్కడ ఏ స్టెప్ ఉండాలి, ఈ కంబైన్డ్ టీం వర్క్ అన్నట్టు ఒక ప్రోగ్రాం చేయాలండి. డ్యాన్స్ టీచర్స్, సంగీత మాస్టర్స్, కళాకారులైన పాపల తల్లిదండ్రులు ముఖ్యంగా మాతృమూర్తులకి చేద్దనం పెట్టాలి. వాళ్ళు కూడా అందరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళే. చాలామంది పిల్లలు తాత అనిపిస్తారు, తల్లులు కూడా నాన్న అనిపిస్తారు. ఆ రకమైన ఒక ఆనందం నాకు ఉంది. సచ్చిదానంద స్వామి కళాపీఠం పిల్లలు చాలామంది కూడా మిమ్మల్ని తాతయ్య అని పిలుస్తారు. ఇంకోటి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నాన్నగారు అని నోరారో పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు మీలో ఎలాంటి భావం మొదలవుతుంది? అనూహ్యమైన స్పందన. ఎందుకంటే నాకు బిడ్డలు లేరు. వాళ్ళు నాన్న అని పిలిచినప్పుడు నేను పొందే ఆనందం అనంతం. అయితే నేను ఎంత అనుభూతి పొందుతున్నానో వాళ్ళు కూడా అంత అనుభూతి పొందుతారు. నువ్వు నాన్నని పిలుచుకున్న అదృష్టం మాకు కలిగిందంటారు. అది రెసిప్రోకల్, ఇద్దరికి కలుగుతున్న, ఒకే మారు కలుగుతున్న స్పందన. ఏదో ఉత్తుత్త పుణ్యానికి నాన్న బిడ్డ అని కాదు. మేము చాలా డీప్గా ఒక అనురాగాన్ని, ఆత్మీయతను నింపుకున్న పిలుపది. ఆ పిలుపు నన్ను అణువు స్పందింపజేస్తుంది. ఆ రకంగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఎక్కడికైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు నా పట్ల చూపే పితృవాత్సల్యం, గురువాత్సల్యం, నేను నిజంగా ఆ రుణం తీర్చుకోలేదు. ఆ మాతృమూర్తులు కానీ, ఈ పిల్లలు కానీ, ఎవరింటికి వెళ్ళినా కూడా పిల్లలు నాకు తెలిసి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక పాప ఉండేది. పాప చాలా రోజులు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది. ఎందుకో కుదరలేదు. ఒకరోజు నేను ఫోన్ చేశాను, అమ్మ రేపు మీ ఇంటికి వస్తున్నాను. ఆ పాప
ఇంట్లో ఎంత హడావుడి చేసిందంటే రేపు గురువుగారు వస్తున్నారు అంటే ఇంట్లో ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఇల్లంతా దులుపుకుంటాం కదా, ఇల్లంతా దులిపేసి అంతా క్లీన్ చేసేసి మొత్తం ఎలా పెట్టిందంటే అలా పెట్టేసి ఇంటి ముందు పెద్ద ముగ్గేసింది. గురువుగారికి స్వాగతం అని పెట్టింది. పెట్టి అన్ని పూలు పెట్టి నేను దిగి వాళ్ళ ఇంటికి వస్తే ముందు చూసరికి వచ్చి పూలు కాళ్ళ మీద పోసి దండం పెట్టింది. అమ్మ అంటే ఆ పాపకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ, ఎంత రెస్పెక్ట్ ఉంటే అది చేసింది. ఆ పాప ఇప్పుడు కూడా 10th వచ్చింది అని చెప్తున్నాను. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఇంకొక విచిత్రమైన సంఘటన, ఒక పాప జయ మంచి డ్యాన్సర్, సింగర్స్, అది ఒకరోజు సిక్ అయిపోయింది. 2వ రోజు కూడా దానికి కాలే. తల్లిదండ్రులతో చెప్పింది, నాకు గురువుగారు వచ్చి గురువుగారితో ముచ్చట పెట్టుకుంటే నాకు ఈ జ్వరం పోతుంది, నాకు ట్యాబ్లెట్స్ వద్దని. సరే వాళ్ళ తండ్రి ఏదో పని మీద పోయాడు, వాళ్ళ అమ్మ కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. 4 నాడు మరీ జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేస్తే అక్కడ కూడా డాక్టర్ చెప్పిందట, మీరు ఎవ్వరు ఏం చేయలేరు, నాకు గురువుగారు రావాలి అని చెప్పింది. అంటే వాళ్ళు చెప్పాడట, ఆ గురువుగారు రమ్మని అంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఇక్కడెక్కడ బర్కత్పురాలు వుడ్లాండ్ హాస్పిటల్కి వెళ్ళారు. చూసిన తర్వాత ఆ పిల్ల బెడ్ నుంచి లేచి వచ్చి హగ్ చేసుకుంది, ఏడ్చింది చాలాసేపు. అంటే కొద్దిసేపు అయిన తర్వాత ఊరిటైంది, సాయంత్రం డిశ్చార్జ్ అయింది. అంటే ఒక అనుభూతి. ఈ రకంగా నాకు అంటే ప్రహ్లాదుల్లాగా ఏదైనా రక్షించేవాడు నాకేంగా ఉన్నాడు అనుకునేంత నమ్మకం వాళ్ళకు నా మీద ఉంది. దానికి నేను వాళ్ళకి ఎంత రుణపడి ఉంటానంటే పిల్లలకి, మాతృమూర్తులకి చాలా రుణపడి ఉంటాను. అదేవిధంగా మరి గణపతి సచ్చిదానంద స్వామి వారి కళాపీఠం చిన్నారులకి ఎన్నో అవార్డ్స్, ఎన్నో ప్రశంసా పత్రాలు, ఎన్నో రివార్డులు వచ్చినాయని మేము విన్నాము. అప్పుడు మీరు ఏ విధంగా స్పందించేవాళ్ళు? గణపతి సచ్చిదానంద స్వామికి అవార్డులు, రివార్డులు, సన్మానాలు అనేవి ముఖ్యం కాదు. ఏ విధంగా పిల్లలు ఒక సంస్కారవంతంగా మన పరంపరలో ఉన్న భాగంగా ఎదుగుతున్నారు, వాళ్ళ అంటే ఆధునిక సమాజంలో పిల్లలందరూ వంకర టింకర బుద్ధులతో నడుస్తున్న సమాజంలో పిల్లలు ఏ రకంగా ఎదుగుతున్నారు అన్నది మాత్రమే ఆయనకు ముఖ్యం. ఆయన ఎప్పుడు అదే చెప్తాడు, మనసా వాచ కర్మణ, పిల్లల్లో పొల్యూట్ లేని పిల్లల్ని తయారు చేయండి, వాళ్ళు త్రికరణ శుద్ధిగా పనిచేయాలంటాడు. అంటే మనసా వాచ కర్మ, అనుకునేదే మాట్లాడేదే చేయాలి. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. అప్పుడు మనిషికి వాక్శుద్ధి వస్తుంది. అంటే వాడు అనుకున్నలా అవుతుంది. అంటే వాక్శుద్ధి రావాలంటే ఈ త్రికరణ శుద్ధి కావాలి. ఆ త్రికరణ శుద్ధిని వాళ్ళకి ప్రాక్టీస్ చేయించండి. అంటే అనుకోవడం ఒకటి, చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. అలా ఇప్పుడు చాలామంది పిల్లల తల్లిదండ్రులు మనం చాలా ఇళ్ళలో, మన ఇళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తాం. ఎవరో బంధువులు వస్తారు, నమస్కారం, బాగున్నారు అబ్బా, ఎన్ని రోజులైంది మీ గురించి వెయిట్ చేస్తున్నాం అంటారు. లోపలనే ఇప్పుడు పని లేకొచ్చున్నాను అనుకుంటా. అంటే త్రికరణ శుద్ధి అనేది అందరికీ ఉండాలి, పెద్దలకి, పిల్లలకి, గురువులకి, అందరికీ ఉండాలి. ఆ రకమైన క్రమశిక్షణాయుతమైన జీవనంలో భారత జాతి ఇంకా గొప్ప పేరు సంపాదించడానికి ఈ పిల్లలు రాయబారులు, వీళ్ళు రాచబాట్లు, వీళ్ళు కాబోయే పౌరులు. కాబట్టి ముఖ్యంగా మనం తీర్చిదిద్దాల్సింది, అటెన్షన్ పెట్టాల్సింది గవర్నమెంట్ అయినా, స్కూల్స్ అయినా, తల్లిదండ్రులైనా, సంస్థలైనా, ఎవరైనా కూడా వీళ్ళ మీద అటెన్షన్ బాగా పెంచి వీళ్ళని మంచిగా తీర్చిదిద్దడంలో వాళ్ళ శ్రమను వాళ్ళు పెట్టాలి. అప్పుడే ఒక సార్థకత, ఒక మంచి జాతి ఇంకా గొప్పగా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. అలా కోరుకుందాం, అలా అందరు చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద స్వామి వారి కళాపీఠం చిన్నారులు, అంతమంది చిన్నారులు కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు. అంతమంది చిన్నారులు ఒకే విధమైన క్రమశిక్షణ కలిగి ఉండటానికి ఎలా సాధ్యం అవుతుంది అంతమందికి? ఇది పిల్లలకి ఒక విధమైన నాలెడ్జ్ ఉంటుంది. ఒక 10 మంది కలిసినప్పుడు అందరూ చాలా బుద్ధిమంతులుగా, క్రమశిక్షణగా మాట్లాడుకుని నవ్వుకుంటున్నప్పుడు ఇంకోటి బుద్ధులు గందరగోళం చేసి ఉంటే వాళ్ళు పక్కతో వస్తారు. కాబట్టి వాళ్ళకి స్థానం ఉండదు. ఇది టీం వర్క్. ఈ టీం వర్క్లో మనం అంతా ఒకటి అనే ఆనందంగా కలిసిపోతారు. కలిసిమెలిసి ఉందాం, ఇది మన పని. కనుక ఒకళ్ళు బాగా పాడిన మెచ్చుకున్నప్పుడు వీళ్ళు బాధపడరు, వీళ్ళు బాగా పాడినప్పుడు వాళ్ళు బాధపడరు. అంటే అందరికీ అవకాశం వస్తుంది. ఎప్పుడొకప్పుడు వీళ్ళు బాగా పాడతారు, ఎప్పుడొకప్పుడు వీళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు. ఇవన్నీ ఒక చక్రం, రంగుల రాట్నం లాగా. కళాపీఠం చిన్నారుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుందా మీకు? శ్రీ సత్సానంద కళాపీఠం అనేది పెద్ద పరివారం.
దీంట్లో తల్లిదండ్రులదే పెద్ద పాత్ర. తల్లిదండ్రులు పిల్లలు కలిసిన ఒక పెద్ద కుటుంబం. కళారంగంలో డాక్టర్ అనంతలక్ష్మి గారు అంటారు, శర్మ గారు మీ కళాపీఠం చాలా పెద్ద కుటుంబం. అంటే అంత గొప్ప మనిషి కళాపీఠానికి పెద్ద కుటుంబం ఇచ్చిందంటే ఈ కుటుంబంలో ఆ తల్లందరూ అందించే సహకారం వల్లనే ఈ 17 ఏండ్లు ఈ సంస్థ స్వామివారి ఆదేశం ప్రకారము విజయవంతంగా నడుస్తుంది. వాళ్ళ సహకారం ఎప్పుడూ ఉంది. ఈ పరివారానికి ఎంత బలం ఉందంటే ఈ పరివారంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మేము లేదా బీద పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పరివారం గ్రూపులో ఒక మెసేజ్ పెడతాం, ఇగో ఈ పాపకి ఎడ్యుకేషన్ కష్టంగా ఉంది, మనం మొత్తం కట్టాలి. అలా కళాపీఠం ప్రతి సంవత్సరం కనీసం 6, 7, 8 నుండి ఒక 10 మందికి మేమే స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టి డ్రెస్సులు ఇప్పించేసి బుక్స్ కూడా ఇప్పించేసి టోటల్గా కళాపీఠమే బాధ్యత తీసుకొని చదివిస్తుంది. గత 10 ఏళ్లుగా సాగుతున్న ఒక గొప్ప ప్రక్రియ ఇది. దీనికి మాతృమూర్తులందరి సహకారం ఉంది. అది మేము చేస్తున్న గొప్ప పని. ఇంకొక స్ఫూర్తి ఏంటంటే విశ్వనాథ్ గారు మాకు బాగా ఆప్తులు, కళా తపస్వి. ఈ పిల్లలను తీసుకుని వెళ్ళేవాళ్ళం, వీళ్ళ పాటలు వినేవాళ్ళు, డ్యాన్సులు చూసేవాడు, చాలా 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 సంతోషంగా ఫీల్ అయ్యేవాడు. ఆయనే ఒకరోజు ఏం సలహా ఇచ్చాడంటే ఈ పిల్లలకి ఏదైనా పండుగ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన విషయం మీద వీడియో కానీ ఆడియో కానీ వాళ్ళు మాట్లాడించండి అని చెప్పాడు. ఆ రకంగా ఆయన చెప్పినప్పటి నుండి కూడా చాలా మేము ఒక రకమైన క్రియేటివిటీ ఆ రంగంలో చేస్తున్నాం. ఉదాహరణకి మొన్న అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపనోత్సవం జరిగిన దాని సందర్భంగా శ్రీరామచంద్రుడి మీద లవకుశల శ్లోకం ఉంది. శ్రీరామచంద్రం చితపరిజతంగా శ్రీరాఘవేంద్ర స్థాత్మపురమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం మీద పాడిన వీడియో లేదా నృత్యం చేసిన వీడియో పెట్టండి అని ఆ సందర్భంగా పెడితే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 800 మంది స్పందించే వాళ్ళ వీడియోలు పంపించారు. అలాగే మళ్ళీ ఒకసారి ఏం చేసామంటే ఒకరోజు ముందు 21st నాడు మళ్ళీ గ్రూపులో పెట్టారు, మీరందరూ జై శ్రీరామ్ అని పలికిన వీడియోలు పెట్టమని. ఇక వాటికైతే లెక్కలేదు, దాదాపు ఒక 1000 పైనే వచ్చాయి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే వాళ్ళకు ఒక అవగాహన కలుగుతుంది. ఒక పండుగ నడుస్తుంది, రాబడి పండుగ అక్కడ ఆ గుడి కనుక మనం కూడా అని ఒక సంతోషం. దాంట్లో ఎంత సంతోషం అంటే దాంట్లో తాదాత్యం చెందిన సంతోషం. జై శ్రీరామ్ అంటే ఆ జై శ్రీరామ్ అనడంలో కూడా మనకు తెలిసిపోతుంది. వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎంత స్ఫూర్తిగా, ఎంత స్పోర్టివ్గా, ఎంత భక్తిగా అంటారంటే ఆ రకమైన అనుబంధం తల్లిదండ్రుల వల్లనే సాధ్యమైంది. గురువులు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు కళాపీఠానికి సిరి యశము అంటే కేవలం మాతృమూర్తులే. కళాపీఠానికి బలం కూడా. నేను వేదం చదివాను తల్లి. నేను తిరుమల వేద పాఠశాల స్టూడెంట్ని. పూర్తి కోర్స్ కంప్లీట్ చేయకుండా వచ్చాను కొన్ని కారణాల వల్ల. వేదం చదివాను. కూడా మరి కళాపీఠం ద్వారా ఇంతవరకు ఎంతమంది విద్యార్థులు మీరు చదివించగలిగారు? ఈ 17 ఏళ్ల లోపల 1000 నుండి 1500 మంది పిల్లల్ని మనం వేదిక కల్పించాము. కళాపీఠం ఈ 17 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు బహుశా ఏ సంస్థ కూడా చేసి ఉండదు. కొన్ని వేల కార్యక్రమాలు అంటే దాన్ని రికార్డు అనుకోలేదు మేము. ఏదో డబ్బు రావాలి, పేరు రావాలి, హఠాసం రావాలి, పేపర్లో పెద్దగా రావాలి, అందరు మెచ్చుకోవాలి. మేము చేస్తున్న సేవ ఒక తపస్సు. అలాంటి ప్రోగ్రాంలో పరిపూర్ణమైన మనసుతో పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళు పాల్గొన్నారు. ఆ రకంగా ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. చాలామంది వస్తున్నారు. పోతే ఫ్లో అంటే 10th దాటిన తర్వాత వాళ్ళు డివోషన్ కావడం చాలా కష్టం. ఎందుకంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత చాలా ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళు 10thలో కూడా కష్టమే. 9th మటుకు పిల్లల్లో స్పందన ఉంటుంది. 10th కొంచెం వాళ్ళు ఇష్టం ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలకు రాలేకపోతారు. అది కూడా ఇంపార్టెంట్ కదా. ఆ రకంగా ఈ ప్రవాహం, గంగా ప్రవాహం వస్తూనే ఉంటారు, పిల్లలు పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పిల్లలు పోతూనే ఉంటారు. ఇది ఆగని ప్రవాహం, జీవనది. నేను ఉన్నంత మటుకు జీవనది. తర్వాత స్వామి ఆశీర్వాదం ఏం చేస్తారు కానీ అది నడుస్తూనే ఉంటుంది. నేను సిక్ అయినప్పుడు కూడా ఇంట్లో కూర్చొని జూబులో కార్యక్రమాలు నిర్వహించాను. అది కూడా కరోనా కాలంలో విరివిగా పెట్టిన కాలానికి కరోనా కాలంలోనే
దాదాపు ఒక 200 మంది స్టూడెంట్స్ కళాపీఠంలో చేరారు ఆన్లైన్లో. అది అంటే ఒక ఇంట్రెస్ట్. కళాపీఠం ప్రోగ్రామ్ అంటే చాలా బాగుంటుంది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది అని ఒక నమ్మకం. అక్కడికి పోతే పేరు అంటే మేము కళాపీఠం సభ్యులము, కళాపీఠంలో పాడతామని చెప్పుకోవడం వాళ్ళకి సంతోషం, అట్లా గర్వకారణం. కరెక్టే మీరు చెప్పింది కూడా. మీరు పిల్లలకి ఫీజులు కడతాము అని చెప్తారు కదా కళాపీఠం నుంచి, అట్లా ఎంతమంది పిల్లలకి కళాపీఠం నుంచి ఫీజులు కట్టారు మీరు? గత 10 ఏళ్ళ లోపల కనీసం ఏడాదికి ఒక 10 మెంబర్స్ చొప్పున 100-150 మంది కట్టుంటాం. అంటే ఇంకా వాళ్ళకి ఏముండదు రిస్క్. ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక పాప ఉండింది, చాలా బ్రహ్మాండంగా పాడుతుంది. మేము ఫిలింనగర్ సాయిబాబా టెంపుల్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఆ పాప వాళ్ళ తండ్రి, ఉగాది కాబట్టి ఆ పాప వాళ్ళ తండ్రి చేత మేము ఉగాది పంచాంగ శ్రవణం కూడా చేయించాము. కానీ 2 రోజుల్లో ఆయన పాపం అస్తమించారు. ఆ బాధలో వాళ్ళు చాలా చేశారు. ఆ టీం వర్క్ ఎలా ఉంటుందంటే, మన పాప అని పెట్టిన దానికి స్పందించి చాలామంది కూడా ఆ పాపకు అంటే చాలామంది వాళ్ళకు ఒక సంపూర్ణమైన సహకారం ఇచ్చారు. ఆ పాప ఇప్పుడు బాగా చదువుకుంటుంది. అంటే కళాపీఠం చిన్నారులకి మరి బయట ప్రోగ్రామ్స్కి అవకాశం లభిస్తుందా? కాకుండా కళాపీఠం ప్రోగ్రామ్స్ కాకుండా బయట ఇంకా ఛానల్స్ కానివ్వండి, లేకుంటే వేరేటటువంటి ఎండోమెంట్ టెంపుల్స్ వాళ్ళు కానీ అవకాశాలు ఇస్తారు మన చిన్నారులకి? కళాపీఠం పిల్లలు దాదాపు అన్ని ఛానల్స్లో పాడారు. ముఖ్యంగా SBC, భక్తి టీవీ, ABN ఛానల్, ఇంకా హిందూ ధర్మం చాలా ఉన్నాయి. చిన్న చిన్న ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. దాదాపు అన్ని ఛానల్స్, అన్ని పండుగలు కూడా చాలా వైభవంగా మేము ఛానల్స్లో తీసుకెళ్తాం. అలాగే దేవాలయాల ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రం ప్రత్యేకంగా తప్పకుండా మాకు ఆహ్వానం వస్తుంది, మీ పిల్లలను తీసుకొని ప్రదర్శన చేయించండి. దేవాలయ ఉత్సవాలంటే ఒక్క సిటీలోనే కాదు, సిటీకి దూరంగా ఒక మామిడి తోట ఉంది. ఆ తోటలో శ్రీకృష్ణుని ఆలయం కట్టారు. వాళ్ళైతే ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఎంత వైభవం అంటే దాదాపు ఒక 200 మంది 300 పిల్లలతో పోతాము. మార్నింగ్ పోతాము ఆ మామిడి తోటలో. పిల్లలు ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేస్తారు. పాటలు, ఆటలు, డ్యాన్సులు, భోజనాలు, టిఫిన్లు అంటే ఒక అనుభూతి. అలాగే బాసర్లో నవరాత్రుల్లో ఖచ్చితంగా ప్రతిరోజు పెడతాం డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్. ఆ రకంగా దేవాలయాల్లో మనకి ఆహ్వానం ఉంటుంది. ఆ రకంగా పిల్లల్ని తీసుకెళ్తాం. దాదాపు అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో చేశాం. షిరిడిలో చేశాం, శ్రీశైలంలో చేశాం, తిరుపతిలో చేశాం. దాదాపు ఏ దేవాలయంలో వదిలిపెట్టలేదు, ఇంపార్టెంట్ దేవాలయాన్ని అన్ని దేవాలయాలు చేశాం. ఆ దేవాలయం సంస్థలు కూడా, యజమాన్యాలు కూడా మనకు అన్ని రకాల సహకారం అందించారు. ఈ మధ్యలో శామిలిపేట రత్నాలయ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్ద యాడ్. అంటే ఒక తోట ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ఉంది, ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. అక్కడ ప్రోగ్రామ్స్ విరివిగా చేస్తున్నాము. పిల్లలందరినీ పొద్దున్నే 9 o'clock తీసుకొని వెళ్తాము. వాళ్ళు ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే పిల్లల్ని పోగానే బుద్ధు దేవుడి దగ్గర అందరు ప్రార్థన చేసేసి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేసి కార్యక్రమం మీద కూర్చుంటాం. పాటలు, డ్యాన్సులు అవి నడుస్తున్నప్పుడు పిల్లలకి చిప్స్ ఇవ్వడము, కూల్ డ్రింక్స్ ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడము, మధ్యాహ్నం మంచి రుచికరమైన భోజనము, మెమోటోస్ వాళ్ళే ఇస్తారు. తర్వాత మంచి ఆశీర్వచనం,